హలో ఎవ్రీవన్, కొచ్చిలకు స్వాగతం. వెల్కమ్ టు కొచ్చి. నేను ఈరోజు కేరళలో ఉన్న కొచ్చి సిటీని చూడడానికి వెళ్తున్నాను. అసలు వ్యూ ఎంత బాగుంది కదా, ఇక్కడ నుంచి కేరళ మొత్తం చూసేసిన ఫీలింగ్ అనిపిస్తుంది. అలా మేము అక్కడ ల్యాండ్ అయిన వెంటనే మేము నియర్ బై ఏమీ చూడడానికి విజిటింగ్ ప్లేసెస్ ఉండవు అనమాట. సో దేనికైనా 1 hour జర్నీ చేసి వెళ్ళాలి. ఇంకా క్యాబ్ బుక్ చేసుకొని ఇక్కడ నుంచి హైకోర్ట్ సైడ్ హెడ్ అయ్యాము. వెళ్ళే దారిలో లంచ్ కూడా నచ్చింది మాకు. చేసేసి అక్కడి నుంచి వాటర్ బోటింగ్ ఏరియాకి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ ఉండే అనమాట. సో ఈ వాటర్ బోటింగ్ ఎలా అంటే పర్ పర్సన్ 200 రూపీస్ తీసుకుంటారు. 1 hour తిప్పుతారనమాట టూర్. మొత్తం అన్ని ప్లేసెస్ చూపిస్తారు. మనతో పాటు ఒక గైడ్ కూడా వస్తారు, వాళ్ళు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఒక 5-6 లాంగ్వేజెస్ చెప్తూ ఉంటాడు. ఆల్మోస్ట్ అందరూ టూరిస్టే వస్తారు కదా. లైక్ రామోజీ ఫిలిం సిటీలో వాళ్ళు చెప్తారు కదా, ఒక వెహికల్లో కూర్చోబెట్టి ఈ ప్లేసెస్లో ఈ షూటింగ్ చేశారని. అలా ఈ ప్లేసెస్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాడనమాట. ఎక్కడ ఎవరు ఏ సినిమా చేసేటప్పుడు యాక్టింగ్ ఈ ప్లేస్లో చేశారు అని చెప్పేసి. సో ఇది ఒక ఐలాండ్, ఫారెస్ట్ ఉన్న ఐలాండ్, చిన్న చిన్న ఐలాండ్స్ ఉన్నాయి ఇక్కడ. చాలా చూడ్డానికి అసలు అలా చూస్తూ ఉండిపోయామన్నమాట. అరే అప్పుడే అయిపోయిందా 1 hour అన్నట్టు అనిపించింది మాకు. ఇవేమో పెద్ద పెద్ద కార్గో షిప్స్ అనమాట. లైక్ అన్నీ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు కదా కంట్రీస్ నుంచి, అది ఇక్కడ అవుతుంది. చాలా పెద్దగా ఉండే, ఇది చూస్తుంటేనే అమ్మో షిప్స్ అంటే ఇంత పెద్దగా ఉంటాయా అనిపించింది. అండ్ ఇక్కడ మనకు కనిపిస్తున్నది ఏంటంటే మ్యాన్ మేడ్ ఐలాండ్ అనమాట. బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడే అది క్రియేట్ చేశారు. దగ్గర నుంచి చూస్తే మాత్రం అదొక వేరే కంట్రీ లాగా అనిపించింది నాకు. అండ్ ఇక్కడ మనకు కనిపిస్తున్నది ఏంటంటే చైనీస్ నెట్స్. ఇది చాలా ఫేమస్ నెట్స్ అనమాట. కేరళ వచ్చిన ప్రతి ఒక్కరికి చూడకుండా వెళ్ళరు. చైనీస్ నుంచి వచ్చిన టూరిస్ట్స్ ఈ టెక్నిక్ని మన వాళ్ళకి నేర్పించి వెళ్ళారు. అప్పటి నుంచి ఇక్కడ ఆల్మోస్ట్ ఈ నెట్స్ ఎక్కడైనా కనిపిస్తూనే ఉంటాయి. అండ్ ఈ ప్లేస్ ఏమో రివర్, మొత్తం సముద్రంలో కలిసే ప్లేస్ అనమాట. అండ్ ఇక్కడ చూడండి, ఇది రోరో ఫెర్రీ. ఇది పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ టైప్. ఇందులో కార్స్, వెహికల్స్ అందరినీ తీసుకెళ్తుంది అనమాట. పర్ పర్సన్ 3 రూపీస్. ఇది కూడా మేము ట్రై చేసాము. ఇది మాత్రం చూడడానికి భలే ఉంది. అండ్ ఇది గోడౌన్స్, అప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు మొత్తం గోడౌన్స్ లాగా యూజ్ చేసినాయి. ఇప్పుడు ఇవేమీ యూజ్ చేయట్లేదు, ప్రస్తుతానికి అలా ఖాళీగానే ఉన్నాయి. అండ్ వ్యూస్ ఇవన్నీ చూస్తూ అలా ఉండిపోయాం మేము. చాలా బాగుండే కదా. ఇదే మ్యాన్ మేడ్ ఐలాండ్ దగ్గర నుంచి వ్యూ. అలా 1 hour అయిపోయింది. ఇంకా ఎక్కడ పికప్ చేసుకున్నారో అక్కడ డ్రాప్ చేయడానికి తీసుకొచ్చారు. ఇంకా దాని పక్కనే హైకోర్ట్ వాటర్ మెట్రో ఉందన్నమాట. సో వాటర్ మెట్రో ట్రై చేయాలనుకొని మేము వెళ్ళాము. ఇక్కడ నుంచి ఫోర్ట్ కొచ్చికి తీసుకున్నాము. మేము అక్కడికే వెళ్ళాలనుకున్నాము. సో పర్ పర్సన్ 50 రూపీస్ తీసుకున్నారు. టికెట్స్ బదులు ఇక్కడ వాళ్ళు కార్డ్ ఇస్తారనమాట. అంటే లైక్ అది మనతో జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఎంతమంది ఉన్నా కూడా అదే ఒక కార్డే ఉంటుంది. మళ్ళీ వాళ్ళు డెస్టినేషన్ దగ్గర స్కాన్ చేసేసి తీసేసుకుంటారనమాట. అండ్ ఇక్కడ వాటర్ మెట్రో మొత్తం ఎలక్ట్రిక్ అనమాట. చాలా నీట్గా ఉండే. ఇక్కడ కూడా ఒక చిన్న సైజ్ ఎయిర్పోర్ట్ లాగా సిస్టమేటిక్గా ఉండే. అండ్ ఇక్కడ కూర్చోడానికి 50 సీట్స్ ఉంటాయి. ఇందులో మిగిలిన వాళ్ళు నిల్చోవచ్చు. ఆల్మోస్ట్ 90 నుంచి 100 మెంబర్స్ వరకు అలౌ చేస్తారు ఒక ట్రిప్కి. అండ్ ఇవి ఎవ్రీ 20-30 మినిట్స్కి ఉన్నాయన్నమాట. ఇక్కడ నుంచి మేము అక్కడికి వెళ్ళే దారిలో మాకు ఆల్మోస్ట్ ఒక 20 మినిట్స్ కూడా పట్టలేదు. మ్యాక్స్ టు మ్యాక్స్ 10-15 మినిట్స్లో వెళ్ళిపోయాము అక్కడికి. అండ్ కొచ్చి కాలింగ్ అంటే నేను వెళ్ళిపోయాను కొచ్చికి. సో ఇది అనమాట వ్యూ వాటర్ మెట్రో నుంచి. చాలా మ్యాజికల్ అనిపించింది మాకు. ఫస్ట్ టైం వాటర్ మెట్రో కదా, కొంచెం మంచిగా అనిపించింది. థ్యాంక్ యూ టు కొచ్చి కేరళ గవర్నమెంట్ యాక్చువల్లీ. సో మీరు ఎప్పుడైనా కొచ్చి వెళ్తే ఈ వాటర్ మెట్రోని అస్సలు మిస్ అవ్వకండి. ఫోర్ట్ కొచ్చి వచ్చేసాము. ఇక్కడ చూడడానికి చాలా ప్లేసెస్ ఉంటాయన్నమాట. అన్నీ వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటాయి. సో ఇక్కడ షాపింగ్ కానీ ఏదైనా కూడా అన్నీ నియర్ బై డిస్టెన్స్లోనే ఉండే. మేము అలా కొంచెం స్ట్రీట్ షాపింగ్ చేసేసి అక్కడ పక్కనే చిన్న చిల్డ్రన్స్ పార్క్ ఉండే అనమాట. అక్కడ కాసేపు అలా రిలాక్స్ అయ్యి ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ అక్కడ నుంచి వాస్కోడిగామా స్క్వేర్ ఉంటుంది. ఇక్కడ వాకబుల్ డిస్టెన్స్ అనమాట. అండ్ ఒక 100-200 మీటర్స్లోనే ఉంటాయి అన్ని డిస్టెన్స్. సో అక్కడికి వచ్చేసాము.
ఇదే వాస్కోడిగమ్మ దగ్గర ఉన్న చిన్న సైజ్ బీచ్ అనమాట. దీని పక్కన స్టీమ్ బాయిలర్స్ ఉన్నాయి. ఇవి 19th సెంచరీలో ఇంగ్లాండ్ వాళ్ళు ఉన్నప్పుడు యూస్ చేసినవి అనమాట. ఇందులో ఇంకా వుడ్ అది కోల్ వేసి ఫ్యూయల్ లాగా యూస్ చేసి స్టీమ్ బాయిల్ చేశారని చెప్పేసి ఇందులో ఉంది. అండ్ ఇవి ఇక్కడ చాలామంది ఫొటోస్ కూడా దిగుతున్నారు. అండ్ దీని పక్కనే వాకబుల్ డిస్టెన్స్లోనే ఒక ఫోర్ట్ ఇమాన్యుయల్ వ్యూ పాయింట్ ఉంటుంది. ఇక్కడ నుంచి వ్యూ చాలా బాగుంటుంది. అక్కడ నేను ఒక ఫ్యూ మినిట్సే ఉండే మళ్ళీ పిలిచేసారు వేరే వాళ్ళు ఫొటోస్ దిగుతారంటే. సో చాలా బాగుండే అక్కడ ఎక్స్పీరియన్స్. ఇంకా అలా మేము 15th సెంచరీ ఉన్న సెయింట్ జార్జ్ చర్చ్కి హెడ్ అయ్యాము, కానీ అది క్లోజ్ ఉంది. సో బయట నుంచి అలా చూసేసి ఇంకా ఇక్కడ నుంచి వేరే సైడ్ వెళ్ళడానికి ఫెరీలో వెళ్దాం అనుకున్నాము. ఇక్కడ పర్ పర్సన్ 3 రూపీస్ అనమాట. సో అది వచ్చే వరకు వెయిట్ చేస్తున్నాము. ఇక్కడేమో మా మమ్మీ మా డాడీ కంప్లైంట్ చేసుకుంటున్నారు ఇద్దరు. ఇంకా వెయిట్ చేస్తున్న ఫెరీ వచ్చేసింది. ఒక సైడ్ నుంచి అందరు దిగుతూ ఉంటే ఇంకో సైడ్ నుంచి అందరు ఎక్కేస్తూ వెళ్ళిపోతుండే అనమాట. ఇంకా అలానే ఇక్కడ ఒక చింటూ వాడు ఏం చేస్తున్నాడు, పైసలు కట్టకుండా ట్రావెల్ చేస్తున్నట్టున్నాడు. ఇంకా చూడండి, ఇంకా ఉరుకులో పరుకులు అందరు ఎక్కేస్తూనే ఉన్నారు. ఇంకా ఎందుకంటే ఇది నిండిపోతే మళ్ళీ నెక్స్ట్ దానికోసం వెయిట్ చేయాలన్నమాట. దానికి మళ్ళీ ఒక 20 minutes 30 minutes పడుతుంది. సో అందరూ ఆగమాగం పోతూనే ఉన్నారు. ఇంకా వెళ్ళి మేము అక్కడ సైడ్కి కూర్చున్నాము. ఇంకా ఇది మొత్తం ఫుల్ అయిన తర్వాత తీస్తారనమాట. కొంచెం స్లోగా వెళ్తుంది అటు సైడ్ ఉన్న సైడ్కి. గూగుల్ మ్యాప్స్ని నమ్ముకొని 1 కిలోమీటర్ నడిచినాము. అసలు నేను మా మమ్మీ వాళ్ళని అనవసరంగా ఇంత దూరం నడిపించిన అని తర్వాత రిగ్రెట్ అయినా. ఇంకా దాని తర్వాత అక్కడ లోకల్స్ ఉంటారు కదా పక్కకి, ఇట్లా మేము ఈ ప్లేస్కి వెళ్ళాలి, బస్ స్టాప్ ఎక్కడ అని అడిగితే ఇంకా వాళ్ళు చెప్పారు, ఈ టైంలో ఇంకా బస్సెస్ ఏమీ రావు అక్కడికి, మీరు ఆటో బుక్ చేసుకొని వెళ్ళండి అని చెప్పేసి అన్నారు. ఆన్లైన్లో చూస్తే మళ్ళీ దానికి 500-600 చూపిస్తుంది. ఇంకా అక్కడే వచ్చిన ఒక ఆటోని 200కి మాట్లాడిపించి మమ్మల్ని ఎక్కించింది అనమాట. సో లోకల్స్ కూడా మేము స్టార్టింగ్ వచ్చిన దగ్గర నుంచి అసలు మేము లాస్ట్ మళ్ళీ డిపార్చర్స్కి వెళ్ళే వరకు ఎయిర్పోర్ట్లో అందరూ మాకు కలిసిన వాళ్ళందరూ చాలా ఫ్రెండ్లీ ఉండే అనమాట. ఫైనల్లీ బీచ్కి వచ్చేసరికి ఆల్మోస్ట్ 6:40 అయిపోయింది అనమాట. ఇంకా 20 minutesలో చీకటి అయిపోతుంది అనగా వచ్చాము. కానీ ఆ సన్సెట్ వైబ్ మాత్రం వ్యూ చాలా బాగుండే. అక్కడ కొంచెం సేపు ఎంజాయ్ చేసినా కూడా నాకు సరిపోలేదన్నమాట. నాకు మళ్ళీ రావాలనిపించింది. మా డాడీ వాళ్ళేమో చీకటి అయిపోయింది కదా ఇంకా వెళ్ళిపోదాం హోటల్కి అని చెప్పేసి అన్నారు. అదేమో మళ్ళీ సిటీలో ఉంది. మళ్ళీ అక్కడికి క్యాబ్ బుక్ చేసుకొని మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ రేపు మార్నింగ్ రావాలంటే ఇంకా టైం వేస్ట్ అయిపోతుంది. ఎందుకు అదే పెట్టుకొని ఇక్కడే అదే కాస్ట్లో రిసార్ట్లో ఉండొచ్చు కదా అని చెప్పేసి ఇంకా ఆల్మోస్ట్ నైట్ అయిపోయింది. ఇంకా మళ్ళీ జర్నీ చేసే అంత ఓపిక కూడా కనిపించలేదు మా పేరెంట్స్లో. అప్పటికి పొద్దున్న నుంచి తిరిగే ఉన్నాం కదా, టయర్డ్ అయిపోయారు. అందుకే ఇక్కడ మేము హెర్బల్ హోల్డింగ్ హోమ్స్లో రిసార్ట్ లాగా మంచిగా ఉండే వ్యూ వైబ్ అదంతా. ఇంకా ఇక్కడ 2500 రూపీస్కి తీసుకున్నాం అనమాట. మేము ప్రైస్ తర్వాత నెగోషియేట్ చేసుకున్నాము. అండ్ ఇక్కడ వీళ్ళతోనే టైఅప్ ఉన్న ఒక హోటల్స్ గురించి డీటెయిల్స్ వాళ్ళు మాకు ఇచ్చారు. ఇంకా అక్కడ ఉన్న ఫుడ్ అది ఆర్డర్ చేసుకున్నాము. మేము ఇంకా ఫ్రెష్ అప్ అయ్యేలోపు ఇంకా ఫుడ్ కూడా వచ్చేసింది. ఇంకా మంచిగా తినేసి ఎర్లీగానే పడుకున్నాము. అంటే ఆల్మోస్ట్ టైర్డ్ అయిపోయాం కదా, ఇంకా పడుకొని మళ్ళీ ఎర్లీ మార్నింగ్ లేచేసి మళ్ళీ బీచ్ వ్యూ ఎంజాయ్ చేయాలి అని చెప్పేసి కొంచెం తొందరగానే పడుకున్నాము. ఈ బ్యూటిఫుల్ వ్యూ చూడడానికే నేను ఇక్కడ స్టే చేశానేమో అనిపించింది. చాలా బాగుండే, కామ్గా ఉండే. నా మార్నింగ్ ఎంత పీస్ఫుల్గా స్టార్ట్ అయిందంటే ఈ వ్యూ చూస్తే మీకు అర్థమైపోతుంది. అండ్ సన్ రైజ్ అలా చూసి మంచిగా మార్నింగ్ సన్కి చాలా రిఫ్రెషింగ్గా అనిపించింది నాకు. ఇంకా దీని తర్వాత మా డాడీ ఎప్పుడు వస్తారా అని వెయిట్ చేశాను. ఇంకా మా డాడీ కూడా వచ్చారు. మా డాడీ వచ్చిన తర్వాత ఇంక ఇద్దరం కొంచెం టైం స్పెండ్ చేసాము. మా మమ్మీ అయితే ఇంకా ఏసీలో కోల్డ్ ఎక్కువ అయిపోయిందని చెప్పేసి ఇంకా హోటల్లోనే ఉన్నారు. మా డాడీ నేనే కొంచెం ఇక్కడ ఎంజాయ్ చేసాము.
ఇంకా పొద్దున బ్రేక్ఫాస్ట్ తినేసి ఇంకా 11 ఆ టైంకి స్టార్ట్ అయ్యాము ఇక్కడ నుంచి ద లివింగ్ ఐలాండ్స్ ఆఫ్ కడమ కుడైక్ అనమాట. ఆన్లైన్లోనే బుక్ చేసుకున్నాము, క్యాబ్ వచ్చింది, అలా వెళ్ళాము. కానీ మేము వెళ్ళే ప్లేస్ ఏంటంటే అది ఓన్లీ ఈవినింగ్ టైంలోనే. నేను వెళ్ళాలనుకున్న ప్లేస్లో జస్ట్ కాయాకింగ్ కోసమే నేను వెళ్దాం అనుకున్నాను. నా ప్లాన్ మొత్తం ఒక్క చిన్న ఆ కాయాకింగ్ వల్లనే మేము ఇక్కడ కేరళ రావాలి అనుకున్నాము. కానీ మేము చాలా ఎర్లీ వెళ్ళిపోయాము ఇక్కడికి. ఇంకా ఆ టైంలో కనీసం మేము వెళ్ళిన ప్లేసెస్కి జస్ట్ వ్యూ స్పాట్స్ మాత్రమే, జస్ట్ ఫొటోస్ దిగడానికే ఉంది. అది కూడా మేము వెళ్ళేది మిట్ట మధ్యాహ్నం అయిపోయింది మేము వెళ్ళేసరికి, ఆఫ్టర్నూన్. వ్యూస్ ఎంత బాగున్నా ఇంకా చెమటలో టైర్డ్ అయిపోతాం కదా ఎండకి, ఇంకా అసలు ఉండలేకపోయాము. బట్ స్టిల్ అక్కడ ఉన్న వాళ్ళు చాలా కైండ్ పీపుల్ అనమాట. లైక్ మాకు ఒక మంచిగా చెట్టు దగ్గర చైర్స్ వేసేసి ఒక షెల్టర్ లాగా ఇచ్చారు కాయాకింగ్ పక్కనే ఉన్న ఆంటీ. ఈ వ్యూస్ అన్నీ చూసుకుంటూ వాకింగ్ చేసుకుంటూ అలా టైం స్పెండ్ చేసిన తర్వాత ఆకలైంది మాకు. ఇంకా జొమాటోలో ఆర్డర్ చేసుకుంటే వస్తాయి ఇక్కడికి ఫుడ్స్ అని చెప్తే మేము ఇంకా ఆర్డర్ చేసుకున్నాము. ఇంకా పక్కనే షాప్ కాబట్టి ఇంకా కూల్ డ్రింక్స్, వాటర్, స్నాక్స్ అవన్నీ అక్కడే కొనుక్కొని తినేసాము. ఇంక ఇక్కడ ఇల్లులో కూడా కొంచెం మంచిగా అనిపించింది, బ్యూటిఫుల్గా ఇక్కడ వాకింగ్ చేసుకుంటూ అలా ఉండే. కాకపోతే ఎండ లేకపోతే కొంచెం బాగుండు అనిపించింది మాకు. మమ్మీ డాడీ వాళ్ళు అయితే ఇక్కడ విసిగిపోయారు అసలు, ఎందుకు వచ్చాము ఇక్కడికి అన్నట్టు. కానీ ఇంకా నా ఇష్టంతో వచ్చాను కాబట్టి ఇంకా వాళ్ళు కూడా సైలెంట్ ఉండే అనమాట. ఇంకా ఫైనల్లీ నేను వెయిట్ చేస్తున్న ఈ కాయాకింగ్ అనేది స్టార్ట్ అయింది 4:30కి. వాళ్ళు చెప్పారు 7 అవుతుంది, లైక్ 6:45 అవుతుంది అని చెప్పేసి అన్నారు. మా ఫ్లైట్ 8:55కి ఉంది, మేము తొందరగా వెళ్ళిపోవాలి, మళ్ళీ ట్రాఫిక్ ఉంటుంది కదా. ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్కి కూడా చాలా డిస్టెన్స్ ఉండే అనమాట అని చెప్తే ఇంకా మళ్ళీ వాళ్ళే, ఆ గైడ్ వాళ్ళు కూడా నాకు చాలా హెల్ప్ చేశారనమాట. నన్నే తొందరగా పంపించి మళ్ళీ తొందరగా రిటర్న్ వచ్చేలాగా మంచిగా ఫొటోస్ కూడా వాళ్ళే తీసి కొంచెం మంచిగా హెల్ప్ఫుల్ అనిపించారు. ఇంకా ఇక్కడ నుంచి నేను ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న ఈ వ్యూకి వచ్చేసాను. మంచిగా నాకు ఫ్రెండ్స్ కూడా అయ్యారనమాట. వీళ్ళందరూ చాలా ఫ్రెండ్లీగా ఉండే, అలా మాట్లాడుకుంటూ ఈ కాయాకింగ్ మొత్తం 3 కిలోమీటర్స్ అనమాట. నేను కాయాకింగ్ చేసేటప్పుడు ఎంత టెన్షన్ పడ్డానో, అంటే నెక్స్ట్ ఫ్లైట్ మిస్ అయిపోతామేమో అని చెప్పేసి అంతే సంతోషంగా ఉండే అనమాట. నేను ఎంత సంతోషంగా ఉన్నానో మాటల్లో చెప్పలేను. ఇంకా ఇదంతా వ్యూ చూసుకుంటూ ఉండే. కానీ చాలా దూరం కాయాకింగ్ చేయాలి కాబట్టి చేతులు నొప్పి వస్తే టైర్డ్ అయిపోతాం కదా. ఇంకా మనకి మధ్యలో ఒక స్టాప్ దగ్గర స్నాక్స్ ఇంకా చాయ్ ప్రొవైడ్ చేస్తారు. నేను చాయ్ తాగాను అంటే స్నాక్స్ అవి తీసుకున్నారు. బనానా బజ్జీ అనమాట, చాలా టేస్టీ ఉండే, లైక్ కొత్త రకమైన స్నాక్ కదా, మనం ఎప్పుడు తినాం కదా, చాలా బాగుండే. మీరు ఎప్పుడైనా వెళ్తే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి. ఇది ఫేమస్ అంట, నాకు అసలు స్టార్టింగ్ తెలిస్తే నేను అక్కడే తినేసేదాన్ని. బట్ చాలా బాగుండే, మమ్మీ వాళ్ళకి కూడా తినిపిస్తే బాగుండేది కదా అనిపించింది నాకు. ఇంకా అలా మేము టైం స్పెండ్ చేస్తూ ఇంకా సన్సెట్ అయ్యే వ్యూ స్పాట్ దగ్గరికి వెళ్ళామన్నమాట. ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ మై లైఫ్ జెన్యూన్గా నాకు ఇక్కడ టైం ఆగిపోతే బాగుండు అనిపించింది. అసలు నేను ఎంత హ్యాపీగా ఉన్నానంటే టైం చూస్తుంటే అదేంటి అప్పుడే 1 అవర్ అయిపోయిందా అన్నట్టు ఫీలింగ్ ఉండే అనమాట. ఏంది ఇంత ఫాస్ట్గా అయిపోతుంది టైం అని. అసలు ఇంత బ్యూటిఫుల్ వరల్డ్ బయట పెట్టుకొని జాబ్స్ అన్ని ఎవడరా బాబు క్రియేట్ చేసింది అని చెప్పేసి అనుకున్నాను. ఎందుకంటే ఒకవేళ ఫ్లైట్ మిస్ అయిపోతే మళ్ళీ రేపు డ్యూటీ కూడా మిస్ అవ్వాలి. ఇంకా అలా అనుకొని మేము చాలా టెన్షన్ పడుతుండే. కానీ ఈలోపు నన్ను కాయాకింగ్ నుంచి తీసుకొచ్చి ఆ గైడ్ తొందరగా తీసుకొచ్చేసాడు. ఇంకా అక్కడే పక్కనే ఉన్న ఒక ఆటో అంకుల్తోని తొందరగా తీసుకెళ్ళండి అని వీళ్ళు చెప్తే అతను కూడా టైంకి ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేశాడు. ఇంకా మేము వెళ్ళే దారిలో ఫుడ్ కూడా తీసుకొని వెళ్ళామన్నమాట. ఇంకా అదృష్టం కొద్ది ఏంటంటే ఫ్లైట్ 30 minutes డిలే అయింది. సో దట్ మేము అక్కడే తినేసాము. ఎందుకంటే ఇంటికి వెళ్ళడానికి లేట్ అయిపోతుంది, ఇంకా ఆకలితో ఉంటాం కదా. ఇంకా ఫైనల్లీ ORR కనిపిస్తుంది ఫ్లైట్లో నుంచి. ఇంకా ఎంత అనుకున్నా ఇంకా ఇంటికి వెళ్తున్నాము అంటే
అది ఒక ఆనందము. నా జర్నీ చాలా షార్ట్ అయినా కూడా స్వీట్ మెమరీస్తోని ఇంటికి వెళ్తున్నాను మా పేరెంట్స్తోని. నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను. మీరు ఎప్పుడన్నా ఎక్కడికైనా వెళ్తే మాత్రం ఈ చిన్న అంటే 2-3 డేస్ అలా కాకుండా ఒక 1 వీక్ అలా ప్లాన్ చేసుకోండి. అండ్ సమ్మర్లో అస్సలు వెళ్ళకండి, ఎండకి చచ్చిపోతాం. అసలు నేనైతే ట్యాన్ అయిపోయాను, అయినా కూడా నాకు ట్యాన్ మంచిగా అనిపించింది. సర్లే చూసిన చాలు కానీ ఇంకా వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.